ఆ జంట అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసి ఒకటైంది. కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటామని బాసలు చేసుకున్నారు. అలా వారి కాపురం సాఫీగా సాగిపోతోంది. 16 ఏళ్ల దాంపత్య జీవితానికి గుర్తుగా రత్నాల్లాంటి 2 కొడుకులు. అంతా బానే ఉంది. అప్పుడే మొదలైంది అసలు ట్విస్ట్. ఉన్నట్టుండి భర్త ఇంటి దగ్గరలోనే శవమై తేలాడు. భార్య పిల్లలు షాక్ అయ్యారు. ఊరంతా ఉలికిపడింది. అసలేం జరిగింది? వాచ్ ది స్టోరీ. వరలక్ష్మి శ్రీనివాసులు చూడముచ్చటైన జంట. వీరు నంద్యాల జిల్లా గడివేముల మండలం భోగేశ్వరం వాసులు. శ్రీనివాసులు స్థానిక ఆలయంలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. చీకు చింతాలేని సంసారం. చూస్తూ ఉండగానే 16 ఏళ్లు గడిచిపోయాయి. 2 కొడుకులు చేతికొచ్చే సమయంలో ఆ కుటుంబంలో ఊహించని ఉత్పాతం. ఇటీవల ఆలయ వెనుక నిర్మానుష్య ప్రాంతంలో శ్రీనివాసులు కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో విగత జీవిగా కనిపించాడు. ఆ కుటుంబంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఊరి ప్రజలంతా నిశ్చేష్టులయ్యారు. శ్రీనివాస్ ప్రాణం పోవడానికి 2 రోజుల ముందు తన భర్త కనిపించకుండా పోయాడని వరలక్ష్మి గడివేముల పోలీసులకు కంప్లైంట్ చేసింది. మిస్సింగ్ కేసు ఫైల్ చేసిన పోలీసులు తమదైన శైలిలో ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ లోపునే మైండ్ బ్లాంక్ అయ్యే మరో ట్విస్ట్ బయటపడింది. తను ప్రియుడు వెంకటేశ్వర్లతో కలిసి భర్తను కడతీర్చామని వరలక్ష్మి స్థానిక తహసీల్దార్ ఎదుట అంగీకరించింది. చేసిన ఘోరాన్ని కళ్లకు కట్టినట్టు వివరించింది. ఇక పోలీసులు కూడా రంగంలోకి దిగి ప్రశ్నలు అడగడంతో మర్డర్ ప్లాన్ను పోసగుచ్చినట్టు వివరించింది. పోలీసుల కథనం ప్రకారం వరలక్ష్మికి పెళ్లైన కొన్నేళ్లకు వెంకటేశ్వర్లతో పరిచయం ఏర్పడింది. షరామామూలుగా అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే తమ ఆనందానికి అడ్డుగా ఉన్న భర్తను మట్టుబెట్టాలని ప్లాన్ చేశారు. మందు తాగి తూలుతున్న భర్తను వరలక్ష్మి ఈ నెల 10న గట్టిగా తోసేయడంతో గడపపై పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే ఆమె లవర్కు కాల్ చేసి ఇంటికి పిలిపించింది. కొన ఊపిరితో ఉన్న శ్రీనివాసులను గుడి వెనక్కి ఈడ్చుకు వెళ్లి కాల్ చేశారు. తర్వాత నా భర్తతోటి ఇద్దరం గొడవ పడడం జరిగింది. గొడవ పడిన తర్వాత నేను గట్టిగా అతన్ని తోసివేయగా అతను వచ్చేసి వాకిలికి ఉన్నటువంటి ఈ గడపకు తగిలి ఎడ్డుకు తగులుతాని అతను అపస్మారక స్థితికి వెళ్ళడం జరిగినదని చెప్పినది. తర్వాత నేను ఆవుల వెంకటేశ్వర్లకు నాతో అక్రమ సంబంధం కలిగినటువంటి ఆవుల వెంకటేశ్వర్లకి ఫోన్ చేసి నువ్వు తొందరగా వస్తే మనం ముందుగా ప్లాన్ చేసి చంపాలనుకుని ఉద్దేశంతో ఉన్నటువంటి ప్లాన్ చేసిన ప్రకారము ఇతను కొనగూపుడుతో ఉన్నాడు. ఇతన్ని చంపేసి తర్వాత పక్కనే బాడీని కనపడకుండా చేద్దామనేసి ఫోన్ చేయడం జరిగింది. అక్కడ టెంట్లు తర్వాత షామియాలను వేసి దానిపైన యాసిడ్ పోసి కాల్చడం జరిగింది. ఏదేమైనా వివాహేతర సంబంధం పచ్చని సంసారంలో చిచ్చుపెట్టింది. సాఫీగా సాగుతున్న జీవిత నౌక నడి సంద్రంలో మునిగినట్టు అల్లకల్లోలం రేగింది. చేసిన పాపానికి భార్య ప్రియుడు ఊసలు లెక్కబెడుతుంటే అభం శుభం తెలియని 2 పిల్లలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.